కీడు సోకిందని గ్రామం ఖాళీ అయిన సంఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూస్తుంది. ఊరికి కీడు సోకిందని గ్రామస్తులు ఊరిని విడిచి కీడు వంటలకు వెళ్లిన సంఘటన జమ్మికుంట మండలంలోని గండ్రపల్లిలో చోటు చేసుకుంది. ఒకరు మృతి చెందిన వెంటనే వారి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతున్నారని, ఇలా 2 నెలలు వరుసగా 28 మంది మృతి చెందారంటున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి వరకు కీడు వంటలకు వెళ్లాలని పండితులు సూచించగా కీడు వంటలకు వచ్చినట్లుగా గ్రామస్తులు తెలిపారు. వదిలిపెట్టాలని మా ఊళ్ళో ఒక 20-25 మంది చనిపోతే దాని కారణంగా ఇట్లా ఒక రోజు బయటికి రావాలని అయ్యారు. అదే ఒక రోజు వదిలిపెట్టండి ఇంతటితోనే కొంచెం రోజులు మంచిగా ఇట్లా ఎప్పుడుతోనే కొంచెం చనిపోవడం ఆగింది. లేకపోతే 9 days ఒకటి 20-25 మంది చనిపోయింది. ఊళ్ళో అందరూ ఒక నెల రోజుల నుంచి అడుగుతున్నారు. ఒక 20-25 మంది చనిపోయారు కదా, దాని గురించి ఊళ్ళో అందరూ గ్రామస్తులు అందరూ అడుగుతారు, ఏం సంగతి మరి ఊళ్ళో ఇంతమంది చనిపోతున్నారు, యాక్సిడెంట్లు బాగా అవుతాయి మన పరిధిలో, మా గ్రామం పరిధిలోనే. దాని కొరకే అందరి అభిప్రాయం కొరకు సర్పంచ్ని కలవడం జరిగింది. సర్పంచ్ సుత మరి అందరి అభిప్రాయం తీసుకున్నాక ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రాహ్మణ్ణి పిలిపించి నిర్ణయించారు. పలాంటి డేట్ రోజు మంచిగా ఉంటుంది, మీరు పోవాలి ఆ రోజు వరకు అని అన్న వాళ్ళు ఒక రోజు ముందు అనౌన్స్ చేసిన ఊరంతా. ఎందుకంటే ముందు ఏది జరుగునో ఏం పోనో ఎవరికి తెలియదు కదా, దాని కొరకే ఒకరోజు ముందు అనౌన్స్ చేసి దాని ప్రకారంగా అందరూ వచ్చి వాళ్ళ